హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అందరికి ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియా తయారు చేయబోతున్నాం. క్రిస్పీ చికెన్, స్పైసీ సాస్, పక్కా ఇండో చైనీస్ టేస్ట్. మరి మొదలు పెడదామా? సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. సో ముందుగా బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాం. ఇంట్లో సాల్ట్ వేసుకున్నాం, కారం వేసుకున్నాం. ఎక్కువ వేసుకోండి, ఏం కాదు, మ్యారినేషన్లో సరిపోతుంది. అట్లానే కొరియాండర్ పౌడర్ తీసుకున్నాం. చికెన్ మసాలా కూడా బాగా మిక్స్ చేద్దాం. పెప్పర్ పౌడర్ కూడా మనం వేసుకుంటే హాట్నెస్ అనేది బాగుంటుంది. అలానే ఒక ఎగ్ కూడా వేసుకుందాం. సో కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకున్నాం, ఒక 3 టేబుల్ స్పూన్స్. సో కారం సరిపోద్ది అనుకుంటే ఓకే, లేదంటే కాస్త వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ కోటింగ్ ఏంటంటే చికెన్కి బాగా మిక్స్ అవ్వాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మ్యారినేషన్లో ఒక 30 మినిట్స్ పట్టు ఉంచండి. సో ఆయిల్ ప్యాన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సో పీసెస్ని 1 బై 1 ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. సో ఈ చికెన్ మనం హై ఫ్లేమ్లో అయితే బాయిల్ చేయకూడదు, ఫ్రై చేయకూడదు. సో క్రిస్పీగా రావాలంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించండి. ఇట్లా వేయించిన చికెన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. సో ఇది పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి మనం. చూసారుగా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చికెన్ టాసింగ్ కోసం సాస్ ప్రిపరేషన్ చేసుకుందాం. సో ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం. సో సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. దీంట్లో మనం అల్లం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మంచి సువాసన వచ్చేంత వరకు ఈ విధంగా వేయించాలి. తర్వాత కాస్తన్ని ఉల్లిపాయలు, ఈ టైంలోనే మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రం హై ఫ్లేమ్లోనే త్వరగా ఫ్రై చేయాలి, ఎందుకంటే ఇవి క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. సో దీంట్లో ఇప్పుడు కాస్త తగినంత సాల్ట్ వేసుకొని కాస్త షుగర్ కూడా వేసుకోవచ్చండి. కాస్త షుగర్ వేసి కాస్త వాటర్ వేసి జ్యూసీగా రావడానికి మనం ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ సాసింగ్ అనేది. సో ఇందులో మనం చిల్లీ సాస్ వేసాం, సోయా సాస్ వేసుకున్నాం, అట్లానే కాస్త వెనిగర్ వేసుకున్నాం, అలానే టమాటా సాస్ వేసుకోవచ్చు. వేసుకొని ఈ మిశ్రమాన్ని హై ఫ్లేమ్లోనే ఉంచుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు కార్న్ఫ్లోర్ పౌడర్ వాటర్ చేసుకొని, సో కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. అంటే మనకి జ్యూసీనెస్ అనేది ఇంపార్టెంట్ చికెన్ మంచూరియాలో ఎప్పుడు కూడా. సో ఈ విధంగా మనకి సాస్ అనేది రెడీ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని మనం వేసుకొని బాగా మిక్స్ చేయాలి. హై ఫ్లేమ్లోనే ఉంచాలి, టాస్ చేస్తూ ఉండాలి. ప్రతి ముక్కకు ఆ సాస్ బాగా కోటేయాలా కలుపుతూ ఉండాలి. సో చివరిగా మళ్ళీ కాస్తన్ని కరివేపాకు రెమ్మలు, అట్లనే కొత్తిమీర, ఇఫ్ పాసిబుల్ స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్తో కూడా గార్నిష్ చేయొచ్చు. వేసుకున్న తర్వాత ఇంకా మనకి ఫ్రైడ్ రైస్ లేదా న్యూడిల్స్తో సర్వ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.